వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మన చేతికి అస్సలు వెన్న అంటుకోకుండా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం. చాలామంది నెయ్యి చేసేటప్పుడు చేతులు మొత్తం జిడ్డు జిడ్డు చేసుకుంటారు. అట్లా కాకుండా ఒక 10 రోజుల పాటు మనం పాల మీద మీగడని స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, దాన్ని మొత్తం గడ్డ కట్టించేసుకోండి. 15 డేస్ 10 డేస్ తర్వాత దానిలో కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేస్తూ మిక్సీలో ఈ విధంగా బ్లెండ్ చేసేసుకోండి. 1 మినిట్ పాటు బ్లెండ్ చేస్తే మనకి మజ్జిగ అట్లానే వెన్న సపరేట్ అయిపోతుంది. ఒక స్ట్రైనర్ తీసుకుని ఏ షింక్లోనో పెట్టుకుని ఈ విధంగా వడపోసేసుకుంటే మనకి వెన్న సపరేట్ అయిపోతుంది, మజ్జిగ సపరేట్ అయిపోతుంది. సో దానిలో నుంచి వెన్న తీసింది ఏ బాండీలో అయితే మనం కాచుకోవాలనుకుంటున్నామో ఆ బాండీలో వేసుకుని ఒక్కసారి కూలింగ్ వాటర్తో లాస్ట్లో వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా అయితే నెయ్యిని కాచేసుకోవచ్చు. నెయ్యి కాచేటప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్లో ఉన్న గసి ఏదైతే ఉంటుందో అది బాగా నల్లగా రాకుండా రెడ్డిష్ కలర్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కరెక్ట్ స్టేజ్లో మనం నెయ్యి కాచుకున్నట్టు ఉంటుంది. దాన్ని గ్లాస్ జార్లో మాత్రమే స్టోర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా పూస పూసగా నెయ్యి ఎంత బాగుందో.